హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలా కొబ్బరి పీచు అయితే ఉంటూనే ఉంటుంది కదా మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇంకా ఆ పీచుని అలా వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు చూడండి దీన్ని అయితే ఇలా మొత్తం విడివిడిగా చుంచేసుకుంటున్నాను తర్వాత మనకి ఇంట్లోకి ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా మామూలుగా ఫ్రూట్స్ అట్లాంటివి తీసుకున్నప్పుడు ఇలాంటి జాలి లాగా ఉండే బ్యాగ్స్ ఇంకా దీనిలోకి అయితే ఇలా మొత్తం ఈ పీచునంతా కూడా పెట్టేస్తున్నాను పెట్టేసి ఇక్కడ చివర్లో అయితే ఒక ముడి వేసేసుకోవాలి ఇది ఎందుకంటే మనం డైలీ గిన్నెల్ని క్లీన్ చేస్తుంటే మామూలుగా అయితే మనం స్టీల్ స్క్రబ్బర్లు అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా కానీ దానికి బదులు ఇది మనం యూజ్ చేస్తే మాత్రం చాలా బెటర్ అనమాట దానికంటే కూడా మనకి చేతులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు తర్వాత మనకి క్లీనింగ్ కూడా చాలా బాగా అయిపోతుంది చాలా సింపుల్ కదా మనకి ఇంట్లో ఉండే వాటివే కాబట్టి మనం ఈజీగా అయితే మనం కొనుక్కొచ్చుకునే పని లేకుండా మనం ఈజీగా ఇలా తయారు చేసేసుకొని మనం గిన్నెలను అయితే క్లీన్ చేసుకోవచ్చు దీంతో మన గిన్నెల్ని క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి మనకి ఎక్కువగా మాడిన గిన్నెలు అట్లాంటివి ఉన్నా కూడా దీంతో అయితే చాలా నీట్గా క్లీన్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇక్కడ వాషింగ్ మిషన్లో లిక్విడ్ అయిపోయిందండి ఇంకా మనం లిక్విడ్ అయిపోయింది బట్టలు అయితే ఇంకా పిండుకోవాలి కాబట్టి ఇంకా మనమైతే డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో అయితే మనం సర్ఫ్ అయితే వేయం కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి ఒక 2 days వరకు అయితే మనకి వాషింగ్ మిషన్లో లిక్విడ్ లేకుండా మనం దీంతో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అదేంటంటే చూడండి ఇక్కడ నేను డైరెక్ట్గా సర్ఫ్ మనం వాషింగ్ మిషన్లో వేయం కాబట్టి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం సర్ఫ్ వేసుకోవాలి తర్వాత షాంపూ వేసుకున్నాను తర్వాత ఇక్కడ కంఫర్ట్ ఉంటే కంఫర్ట్ వేసుకోండి నేను వేయలేదు కంఫర్ట్ వేసుకొని ఈ మూడింటిని కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని దీన్ని మనం ఇలా డబ్బాలో అయితే వేసి పెట్టుకున్నాం అనుకోండి మనం వాషింగ్ మిషన్ లిక్విడ్ లేనప్పుడు ఎప్పుడైనా మనకి అయిపోయింది మనం చూసుకోలేము అనుకునే టైంలో మనం బట్టలను అయితే ఉతుకోవాలి కాబట్టి ఇంకా వాషింగ్ మిషన్లో ఈ లిక్విడ్ని వేస్తే మనకి వాషింగ్ మిషన్ పాడవడం అట్లా ఏమీ ఉండదన్నమాట బట్టలు కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఇందులో మనం సర్ఫ్ తర్వాత షాంపూ కంఫర్ట్ కూడా వేసాం కాబట్టి బట్టలు చాలా నీట్గా వస్తాయి చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇక్కడైతే ఒక చున్నీ అయితే తీసుకున్నాను చున్నీ తీసుకొని దానిపైన ఒక గాజు అయితే పెట్టేసి దాన్ని ఇలా రివర్స్లో ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకుంటున్నాను ఓకే ఇలా వేసేసుకొని ఇప్పుడు మన ఇంట్లో ఇలాంటివి చిన్న పిల్లోస్ ఉన్నా సరే లేదంటే మనం ఎక్కువగా యూజ్ చేయని ఇలాంటి బెడ్షీట్లు అట్లాంటివి ఉంటాయి కదా ఇంకా అదైనా సరే ఇలా పెట్టేసి ఇలా దగ్గరికి ఇలా ఒక ముడిలాగా అయితే వేసేసుకోండి ఈ చివర్లో అయితే లోపలికి అలా మనం లోపలికి అనేస్తే ఇంకా నీట్గానే ఉంటుంది చూడ్డానికి కూడా ఓకే ఇలా ఇప్పుడు ఇది ఎందుకంటే మనకి ఇంట్లో సోఫా మీద కానీ లేకపోతే చైర్స్ మీద కానీ మనం పెట్టుకుంటూ ఉంటాం కదా అలా అనమాట చూడడానికి చాలా లుక్ బాగుంటుంది ఇలా మనకి ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి సోప్ మనం బాత్రూంలో కానీ లేదంటే సోప్ బాక్స్లో కూడా మనం ఇలా సోప్ని పెట్టేసినప్పుడు ఏంటంటే అక్కడ కొంచెం వాటర్ ఉన్నా కూడా సబ్బు అంతా కూడా మెత్తగా అయిపోయి చాలా ఎక్కువగా వేస్ట్ అవుతుంది అలాంటప్పుడు సబ్బు వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక వాటర్ బాటిల్ మూతని దానికి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసామంటే మనకి కిందికి తగలదు కాబట్టి ఏదైనా కొంచెం వాటర్ ఉన్న సబ్బుకు డ్రై అయిపోయి మనకు సోప్ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇక్కడ ఇలాంటి ఒక గరిట ఉంటే చాలండి మనము ఎలాంటి మిక్సీలు తర్వాత రోలు ఏది అవసరం లేకుండా మనం ఈజీగా పచ్చడిని అయితే చేసేసుకోవచ్చు అది ఏంటో ఎలాగో అయితే చెప్తాను చూడండి ఇక్కడైతే మనం పచ్చడి కోసం అయితే ముందుగా ఆ పోపు అయితే పెట్టుకుంటాం కదా మామూలుగా ఆయిల్ వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక 4 టమాటాలు అయితే వేసాను ఇక్కడ నేను టమాటా చట్నీ అయితే చేస్తున్నాను సేమ్ మనకి రోటి పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనం రోట్లో నూరకపోయినా కూడా మనం దీంతో మనం రోటి పచ్చడి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తర్వాత మనకి మిక్సీ పెట్టడం తీయడం అదంతా ఏమీ పని ఉండదు చూడండి ఇలా టమాటాలు వేసేసి నేను ఒక 5 నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టేశాను తర్వాత మనం దీంతో ఇలా నలుపుతూ ఉంటే చాలండి చాలా ఈజీగా మనకైతే మెత్తగా అయిపోతుంది అనమాట గుజ్జులాగా అయిపోతుంది మనం రోట్లో వేసి దంచి నూరి అదంతా ఏమీ అవసరం లేదు తర్వాత మనకు టేస్ట్కి సరిపడంత కొంచెం ఉప్పు కారం కూడా వేసేసుకొని ఇలా ఒకసారి మనం దీంతో ఇలా అంటూ ఉంటేనే మనకి మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట చూడండి ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే
దీనికోసం మనకు ఎప్పుడైనా కరెంట్ లేకపోయినప్పటికీ కూడా మనం ఈ పచ్చడిని చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసేసుకొని ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచేసుకొని తర్వాత దీన్ని మనం పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి మనము గ్రైండర్లో వేయడం, మిక్సీలో వేయడం, లేదంటే రుబ్బడము అట్లాంటిది ఏమి రోట్లో వేసి నూరడం రోటి అట్లా ఏమీ ఉండదన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి రోటి పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది మనకి చపాతీలో కానీ దోశలకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చూడండి, ఇక్కడ నేను పోపు పెట్టేసి ఇంకా పోపులో అయితే వేసి కలిపేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి చపాతీలోకైనా లేకపోతే దోశలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. ఇందులో ఏ టిప్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.